హాయ్ ఫ్రెండ్, నమస్తే. రాకింగ్ స్టార్ మంచు మనోజ్ హీరోగా నటిస్తున్న చిత్రం డేవిడ్ రెడ్డి. ఇదేంటి చాలా కాలం తర్వాత మళ్ళీ రెడ్డి అనే ట్యాగ్ పేరుతో వస్తుంది అనుకుంటున్నారా? నిజం. టాలీవుడ్లో వెనక రెడ్డి అనే క్యాప్షన్ ఉంటే ఆ సినిమాకి వైబు వేరేలా ఉంటుంది. ఒక ఇంద్రసేనారెడ్డి, చెన్నకేశవరెడ్డి, ఆదికేశవరెడ్డి, అలాగే మొన్న రీసెంట్గా వచ్చిన అర్జున్ రెడ్డి వరకు రెడ్డి అని పేరు ఉంటే సినిమాకి ఎక్కడ లేని బలం వస్తుంది. సో బహుశా దాన్ని రిఫరెన్స్ తీసుకొని ఈ సినిమాకి డేవిడ్ రెడ్డి అని పెట్టారని నాకు అనిపిస్తుంది. మంచు మనోజ్ గారి లుక్ చూస్తే అదిరిపోయిందని చెప్పాలి. రా అండ్ రస్టిక్ లుక్తో, డిఫరెంట్ లుక్తో, బ్లాక్ కలర్ థీమ్తో వేరే లెవెల్లో ఉంది. ఆయన సినిమాలకు దూరమై చాలా కాలం అయింది. మళ్ళీ ఇది మంచు మనోజ్ ఈజ్ బ్యాక్ అని చెప్పాలి సోలో హీరోగా. ఈ మధ్యన మిరాయి సినిమా వచ్చింది కానీ దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించారు, అంటే విలన్ పాత్రలో నటించారు. ఒకప్పుడు మనోజ్ గారి మూవీస్ వేరేలా ఉండేవి, అంటే ఎంటర్టైన్మెంట్, ఫన్ ఎంటర్టైన్మెంట్తో యూత్ ప్రేక్షకులకైతే థియేటర్లో నవ్వులతో పోయించాడు బిందాసు అనేక సినిమాలతో. మళ్ళీ ఈ సినిమాతో రా అండ్ రస్టిక్ సినిమాతో ప్రేక్షకులకైతే ఒక డిఫరెంట్ జోనర్ అయితే ఈ సినిమా తీయబోతున్నారని ఈ ఫస్ట్ లుక్కే మనకి అర్థమవుతుంది. మంచు ఫ్యామిలీలో ట్రోలింగ్ కాకుండా ఉండే ఏకైక హీరో. ఈయనపై అంత నెగిటివ్ ఉండదు, ఎప్పుడు పాజిటివ్గా ఉంటారు, ఈ వివాదాల జోలికి వెళ్ళరు. మలాంటి మంచు మనోజ్ అన్న మళ్ళీ చాలా కాలం తర్వాత సోలో హీరోగా వస్తున్నాడు. ఆయన మంచు మనోజ్ ఈజ్ బ్యాక్ అయ్యేలా ఈ సినిమా తీస్తారని అనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. మరి ఏ విధమైన హిట్ ఇస్తాడో, మనకి ఏ విధంగా ఎంటర్టైన్మెంట్ చేస్తాడో చూడాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కావాలంటే నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.